జూన్ 12, 2024 దేవుని మాట వినుటలోని రహస్యములు. ఒకడు క్రొత్తగా జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యోహాను సువార్త 3:3 దేవుని స్వరమును విని సౌలు పౌలుగా మార్చబడినని అపోస్తల కార్యములు 9:3 వ్రాయబడి ఉన్నది. అతడు దమస్కునకు పోవు మార్గంలో ఒక వెలుగును చూచెను. అది సూర్యకాంతి కాదుగాని దైవ వెలుగు. సౌలు ఆ వెలుగును చూచినప్పుడు నేలను పడిన. సౌలు తన కండ్లతో ఆ వెలుగును చూచినట్లు మీరు అట్టి వెలుగును మీ కన్నులతో చూడకపోవచ్చును. కాని కనబడని రీతిగా అదే దైవిక వెలుగు మనలో ప్రవేశించి మనలను మార్చుతున్నది. యేసుక్రీస్తు ప్రభువు లోకమునకు వెలుగై ఉన్నాడు. మన అంతరంగ పరిస్థితిని బయలుపరచుటకు ఆయన దైవిక వెలుగై ఉన్నాడు. బహిరంగముగా కనబడని పాపములన్నీ దైవిక వెలుగును బయలుపరచబడును. బాహ్యముగా ఏ వెలుగును నేను చూడకపోయినప్పటికీ ఈ వెలుగు నాలోనికి ప్రవేశించి నా నిజస్థితిని బయలుపరచును. యోహాను సువార్త 3:3 నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అను చిన్న మాటను చదివినప్పుడు నా కన్నులు తెరవబడింది. నేను నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనే మాటలు నా చెవులలో ప్రతిధ్వనించెను. అప్పుడు నేను అట్లయినా ప్రభువా, నేను పాపిని, దేవదూషకుడను, నేను బైబిల్ చింపినవాడను అని ఒప్పుకుంటునే. నేను మోకరించి తిని మరియు నేను సంపూర్ణంగా మర్చిపోయిన గత పాపములన్నింటినీ చూడగలిగితిని. సౌలు కూడా ఇదే విధంగా జరిగిన. అతడు తన సొంత జ్ఞానముతో దేవుని వెంబడించి చుండెను. తన అంతరంగ పరిస్థితిని తాను గ్రహించినవాడు కాడు. కాని దైవ వెలుగు తనలో ప్రవేశించినప్పుడు నా శరీరమునందు ఏ మంచియూ లేదని అనగలార్చెను. అయితే ప్రభువైన యేసుక్రీస్తు నీవు తెలియక నా పనికి హాని కలిగించుచున్నావని క్లుప్తంగా చెప్పాను. దేవుని వెలుగు మనను ప్రవేశించినప్పుడే మనము దేవుని పనికిని మనకును ఎంత హాని కలిగిచేయుచున్నామో ఎరుగగలము. దేవుని వెలుగు మనలో ప్రవేశించినప్పుడే మన నిజస్థితి బయలుపరచబడిను. సౌలు పౌలుగా మారక ముందు ఆయన జీవితంలో ఒక గొప్ప ఎన్కౌంటర్ జరిగింది. అంటే ఇక్కడ సౌలు దేవుని యొక్క వెలుగులో ఆయన స్వరాన్ని విన్నాడు. అప్పటి నుండి ఆయన జీవితం దేవునికి మహిమకరంగా ఉంది. ఆమె ప్రైజ్ ది లార్డ్.